నమస్కారం. కరీంనగర్లో నిన్న కరీంనగర్ బీజేపీ అభ్యర్థి ఎంపీ రైతుల కోసం దొంగ దీక్ష చేసి కేవలం 10 గంటల నుంచి 1 2 అంత 3 గంటలు దీక్ష చేసి ముసలు కన్నీరు కార్చినటువంటి బండి సంజయ్ కుమార్, అసలు నీ పార్టీకి సంబంధించి రైతులను నల్ల చట్టాల ద్వారా మరి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులలో ఎంతోమంది రైతులు ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి పోరాటం చేస్తే రబ్బరు బుల్లెట్లతోటి గాయపరిచి కార్లతో తొక్కించినటువంటి చరిత్ర ఈ బీజేపీ పార్టీ. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఆ చట్టాలను నల్ల చట్టాలను వాపసు తీసుకొని ఇచ్చిన హామీను తిరిగి నెరవేర్చకపోతే మళ్ళీ రైతులు మొన్న ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ధర్నా చేస్తే ఆ హామీలకు కూడా నెరవేర్చక మళ్ళీ మొన్న రబ్బర్ బుల్లెట్లతో దాడి చేసినటువంటి చరిత్ర ఈ బీజేపీ పార్టీ. అటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి నువ్వు గత 5 సంవత్సరాలుగా ఏ ఒక్క పని చేయలేనటువంటి అసమర్థ ఎంపీవి. ఈ పక్కనే ఉన్నటువంటి గుమ్లాపూర్కు నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొస్తా అని చెప్పి మాట ఇచ్చినాం. అదేవిధంగా గన్నేరువరం నుంచి వంతెన నిర్మిస్తా అని చెప్పి మాట ఇచ్చినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 హామీలు ఇచ్చి మోసం చేసి గెలిచి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి అసమర్థ ఎంపీవి ఇవాళ దొంగ దీక్షలు చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే అది నీ భ్రమ మాత్రమే అని చెప్పి చెప్తా ఉన్నాం. కరీంనగర్లో స్మార్ట్ సిటీ పనులు జరిగితే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు నువ్వు అప్పుడున్నటువంటి మంత్రి, మేయర్ మీరంతా కలిసి స్మార్ట్ సిటీ పనులలో అవినీతి నాణ్యత లోపం జరుగుతూ ఉంటే మీరు ఊర్లో పంచుకున్నట్టు వాటాలు పంచుకొని ఇవాళ ఎక్కడికక్కడ నాశనమైనటువంటి ధ్వంసమైనటువంటి దానికి నువ్వు భాగస్వామి కాదా అని అడుగుతాను. ఇవాళ నువ్వు మళ్ళీ నీ అసమర్థతను, నీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఇలా రాముని పేరు మీద ఓట్లు దండుకోవాలని చూస్తే మళ్ళీ తప్పుడు మాటలు గతంలో మాట్లాడినట్టు మాట్లాడుతా ఉన్నావు. రాముని పేరు మీద మేము ఓట్లాడుతాం, బాబర్ పేరు మీద నువ్వు ఓట్లాడగలి. నీకంటే ఎక్కువ భక్తులు మేము. నీకు హక్కు ఉంది లేదో మాకు హక్కు ఉంది. ఈ దేవుణ్ణి నీ ఇష్టం వచ్చినట్టు నీ సొంతమైనట్టు మాట్లాడితే అది తప్పు అని చెప్పి చెప్తా ఉన్నాం. నీ సమర్థత మీద, నువ్వు చేసే పని మీద, నువ్వు గత 5 సంవత్సరాలుగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏం చేసినావు, ఏ విధంగా అభివృద్ధి చేసినావు, దాని మీద ఓట్లాడుకు నీకు దమ్ముంటే. అంతేగాని జనాలను విభజించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్తాను. దేవుడు అందరివాడు, అంతేగాని ఇట్లా విభజించడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఇంకొకసారి నీకు ఏమాత్రం కూడా నీ సమర్థత, నీ యొక్క పనితనం మీద నువ్వు ప్రజల ముందుకు వెళ్ళాలి, కానీ ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాడు. 100 రోజులు కాలేదు, 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు అమలు పరిచినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. 6 గ్యారంటీలకు డబ్బులు సరిపోకపోతే, నిధులు సరిపోకపోతే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాడట ఈ గనుడు. కన్న తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గదులు చేపిస్తా అన్నట్టున్నది.
నీ పార్లమెంటు పరిధిలో నువ్వు రూపాయి పనులు చేయలేనివి నువ్వు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తా అంటే ఎవరు నమ్మాలి నిన్ను? నీ పార్లమెంటు పరిధిలో 5 సంవత్సరాల కేంద్రంలో అధికారంలో ఉంటుంది. నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు వెలుగబెట్టిన కొద్ది రోజులు. అటువంటి వ్యక్తివే నువ్వు కరీంనగర్కు రూపాయి నిధులు తీసుకురాలోనివి. నువ్వు 6 గ్యారెంటీలకు నిధులు సరిపోతే కేంద్రం నుంచి తీసుకొస్తా అంటే ఎవడు నమ్మాలి నేను? కాబట్టి ఇటువంటి డ్రామాలు ఇంకా బంద్ చేయమని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. 2009లో ఏ విధంగా అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పార్లమెంటు సభ్యులు పెద్ద ఎత్తున ఎట్లయితే గెలిచిండ్రో వాళ్ళ కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేటువంటి పట్టుదలతో ఉన్నారు. ఈ అటువంటి దొంగ నాటకాలు, మతం పేరు మీద కులం పేరు మీద విభజించి చేస్తూ ఉంటే ఇలా ప్రజలు నమ్మే పరిస్థితి. దేవుడు వేరు, అభివృద్ధి మరి ప్రజలకు సేవ వేరు. దానికి దీనికి ముడిపెడుతూ ఉంటే లాభపెడతా అంటే ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం. మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇలా తలో దారి ఉండి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి 6 మిగులుతారని చెప్పి మాట్లాడతారు. మరి నీ మహేశ్వర్ రెడ్డి ఈ శాసనసభాపక్ష నాయకుడే మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ చేరడానికి సిద్ధంగా ఉండి బ్యారల్ చేస్తూ ఉన్నాడు. నువ్వేందా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నావు. ఇది ఎంత, మీ సంఖ్య ఎంత, మీ కథ ఎంత? కాబట్టి ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ మీద కానీ రైతుల మీద మొసలి కన్నీరు గారుస్తూ ఉంటే ఇలా చిత్తశుద్ధితోటి రైతులను ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఉన్న నీళ్ళని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలా, ఏ విధంగా రైతులను ఆదుకోవాలి, ఒకవేళ రైతులకు నష్టం జరిగితే ఆ నష్టపరిహారం ఏ విధంగా చెల్లించాలనే దాని మీద ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. రబ్బరు బుల్లెట్లతోటి రైతులను గాయపరిచి తొక్కించినటువంటి మీరు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంట్లో కూర్చొని ఈ దొంగ దీక్షలు చేసి లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు ఈసారి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. బండి సంజయ్ కుమార్ భారతీయ జనతా పార్టీ 3వ స్థానానికి బీఆర్ఎస్ బీజేపీ పోటీ పడడం తప్ప కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దరిదాపుల్లో కూడా మీరు ఉండరు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క రోడ్డు తట్టడి మట్టి పోయనివి నువ్వు ప్రజలకి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావు అని చెప్పి అడుగుతావు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కలెక్టర్కు వినతి పత్రం ఇస్తూ ఉన్నారు. మీరు కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం కాదు, రైతుల దగ్గరకు క్షమాపణ కోరమని చెప్పి చెప్తా ఉన్నాం. మీ అవినీతి పాలన వల్ల గతంలో వేల కోట్ల రూపాయల అవినీతి పాల్పడడం వల్ల నాణ్యత లోపించి ఇలా ప్రాజెక్టు కూలిపోతే, అదేవిధంగా మీ ప్రభుత్వ హయాంలో వర్షాభావ పరిస్థితులలో ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది. దానికి కారణం మేమే, మా వల్లనే మీరు ఇబ్బంది పడుతున్నారు రైతులు, దయచేసి మమ్మల్ని క్షమించమని చెప్పి ప్రజల దగ్గరకు క్షమాపణ కోరమని చెప్పి సలహా ఇస్తా ఉన్నాం. ప్రజల దగ్గరకు వరి పంటలు చూసుడు కాదు, రైతుల దగ్గర పంటలకు పోయి మీ దుస్థితికి ఈ దుస్థితి కారణం మేమే, దయచేసి మమ్మల్ని క్షమించండి,
భవిష్యత్తులో ఇట్లాంటి తప్పులు మళ్ళీ చేయము అని చెప్పి రైతుల దగ్గర పోయి క్షమాపణ కోరుకోండి. ఇలా మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం వల్లనే కదా ఆ డ్యాంలో నీళ్ళు లేకపోవడం వల్ల నీళ్లు వదిలింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కదా ఆ రోజు. ఇలా మేడిగడ్డ ప్రాజెక్టులో నీళ్లుంటే మోటార్ల ద్వారా రివర్స్ పంపింగ్ చేస్తే ఎంతో కొంత ఇలా రైతులకు నీళ్ళు వచ్చే అవకాశం ఉండే. మరి దానికి కారణమైనటువంటి మీరే ఇలా ఏ ముఖం పెట్టుకొని రైతుల దగ్గరకు పోయి పంట పొలాలు చూస్తానట్టు అంటా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. దొంగ అన్నట్టు ఈ కారణానికి ఈ దుస్థితి కారకులైనటువంటి మీరే ఇలా ఏవి ముఖం పెట్టుకోమని అడుగుతారని చెప్పి నిలదీస్తా ఉన్నాం. గతంలో ముఖ్యమంత్రి కరీంనగర్ ఆనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కరీంనగర్ జిల్లా వచ్చి వడగళ్ల వానతోటి రైతులు పంటలు దెబ్బతింటే 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎకరానికి హామీని 10 రూపాయలు కూడా ఇవ్వనటువంటి అసమర్థులు ఫస్ట్ దానికి సమాధానం చెప్పిన తర్వాత రైతుల దగ్గరికి వెళ్ళాలని చెప్పి అడుగుతాం. చంద్రశేఖరరావు ఎక్కడికైతే వెళ్ళి పరామర్శించిన రైతుకు 10 రూపాయలైనా వచ్చిందా? మరి ఆ రోజు ఈయనోడు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఇలా కరీంనగర్ జిల్లా కేసీఆర్ వస్తారని చెప్పి అడుగుతాం. ఈ అసమర్థ నాయకులు, ప్రజలను ఆదుకోలేని వాళ్ళు, అవినీతికి పాల్పడ్డోళ్ళు, బీజేపీ బీఆర్ఎస్ అవినీతిలో కుమ్మక్కై ఊర్లు వంచుకున్నోళ్ళు, వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ నాయకత్వం మీద మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుంది.